రాజమహేంద్రవరం మే 31 దేవకీ నందన వాసుదేవ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో కథా కథనం వినూత్నంగా ఉంటుందని చిత్ర హీరో అశోక్ గల్లా, దర్శకుడు అర్జున్ జంధ్యాల, నిర్మాత బాలకృష్ణ సోమినేని చెప్పారు. హనుమాన్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసిన ప్రశాంత్ వర్మ అందించిన కథతో అశోక్ గల్లా కథానాయకుడిగా, మానస వారణాసి హీరోయిన్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవకీ నందన వాసుదేవ సినిమాలో ఒక కీలకమైన పాటను స్థానిక శివజ్యోతి థియేటర్లు అభిమానుల సమక్షంలో చిత్ర బృందం విడుదల చేసింది. అనంతరం హోటల్ షెల్టాన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో ఆయన పుట్టినరోజున రాజమండ్రిలో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది మాస్ సినిమాయే. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో తెలుగుదనం పుష్కలంగా ఉండే విధంగా ఈ సినిమా రూపొందుతోంది. ఒక పట్టణంలో జరిగిన కథ ఇది. సినిమాలో ట్విస్టులు ఉంటాయి. ఇది యాక్షన్ డ్రామా సినిమా అని ఆయన వివరించారు. ఈ సినిమా తర్వాత సితారా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేను ఈ రోజు కన్నులు నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ 22 ఏళ్ళు అయిపోయింది. ఈ 22 ఏళ్లలో నేను కింద పడినా మీద లేచినా ప్రతిసారి మీరందరూ నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు. ఓయిరాజు పాటలు హిట్ అయితే మళ్ళీ ఈ అబ్బాయి కావాలన్నారు. ఒక బాబు రాంబాబు హిట్ అయితే ఈ అబ్బాయి కావాలన్నారు. ఒక వయ్యారి బ్లాక్ బెర్రీ సర్రా ఓ వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే సర్రా ఓ మేరా దిల్ లుట్టగై అంటే కూడా మీరు ఎత్తుకున్నారు. ఒక పువ్వులకు రంగేయాల కావచ్చు, ఒక డియో డిసుక్ కావచ్చు, ఈ మధ్య వచ్చిన జింతాకి చిత్తా కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, యాజ్ ఏ ఫ్యాన్గా నేను గర్వపడే విషయం ఏంటంటే, చాలామంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు, బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఆగడు సినిమాలో జంక్షన్లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతవే తల్లో అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడు సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది. మళ్ళీ అదే కుటుంబానికి చెందిన గల్లా అశోక్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అండ్ మీడియా మిత్రులారా, మీ అందరికీ మేమందరం ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎక్కడో ఉంటాం మేమందరం, మమ్మల్ని తీసుకొచ్చి మీరు ముందు పెడతారు. ఎప్పుడో అనుకుంటాం మేము, అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ముందు చూపిస్తుంటారు. మేము ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ఆలోచించుకుంటూ వస్తాం. అయినా కూడా మీరు నిర్భయంగా చెప్పి ధైర్యంతో ఏం చెప్పాలో మా అందరికి మీరు ఇన్స్పైర్గా నిలుస్తూ ఉంటారు. మీరందరూ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు, మీరందరూ మా గురించి రాసి మా వాళ్ళ ముందు, మా ఫ్రెండ్స్ ముందు, సహచరుల ముందు, స్నేహితుల ముందు మమ్మల్ని అందరి సగర్వంగా నిలుపుతున్నందుకు మీ అందరికి ఫస్ట్ పత్రిక, అలాగే ఎలక్ట్రానిక్, అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. పాడమంటే అన్ని పడతాయి. తరువయ్యరా ఊరువాడ ఊగాలిగా జన్మాష్టమి సరిపెద్దాము జన్మంతటా గుర్తుండేలా బరిలో దూకి దమ్మెంతుందో చూపించేలా ఢీ కొడతారా దోస్తీకైనా కుస్తీకైనా దస్తీ తీసి ఎగరేస్తాను రా వైభవంగా ఉండే వైభవం అంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే ఇక లాగెల్లే నీ స్వగెలే జై కృష్ణ. మీ అందరి చేతుల్లో కెమెరాలు లేకపోతే సపోర్ట్లు కొట్టండి, మీ అందరి చేతుల్లో పెన్నులు లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి. డాన్స్ వచ్చిన డాన్స్ చేయండి. ఇది ప్రేమతో అడిగేదే. ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. నాకు రాజమండ్రి సపోర్ట్ ఇన్స్టిట్యూట్లో ఒకసారి చెప్పండి ప్లీజ్. మీ వాడిని మీ ఇంట్లో చదువుకున్న పోరు నేను పాడితే మీరు సంబరపడాలి, సరదా పడాలి, ఆనందపడాలి, ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయాలి కదా. నేను మీ ఇంట్లో మనిషిని కదా, మీరు చదువు చెబితే నేర్చుకుని పోయినోండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే విధంగా పంచుతున్నా. రెడీ 1 2 3 4 జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. పాడాలి 1 2 జై కృష్ణ జై బోలో కృష్ణ జై జై కృష్ణ. ఇంకా ప్రీ రిలీజ్ టైం దగ్గర సో ఉంటుందండి సపోర్ట్. ఆయన ఇప్పుడు మహేష్ సార్ ఎప్పుడు ట్వీట్ చేస్తూనే వచ్చారు. ముందర పాట దానికి ఫస్ట్ మీరు టీజర్ రోజునప్పుడు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ అన్ని జరుగుతూ వస్తున్నాయంటే ఆయన సపోర్ట్ ఉన్నట్టే కదా సినిమా మీద. అంటే ఆయన ఇప్పుడు రాజమౌళి గారితో బాగా బిజీ అయిపోయారండి. అండ్ సో ఏదైనా చేయాలన్నా అది చూసుకొని చేయాలి. ఇది జనరల్ ఎంటర్టైన్మెంట్ అండి.
పెద్ద ఓవరాల్ ఫ్యామిలీలో జరిగే డ్రామా నుంచి వచ్చిన చిన్న చిన్న నీతులు ఏమన్నా అని తీసిన సినిమా కాదు. అదే అంటే మెసేజ్ చెప్పడం కోసం తీయలేదండి, కానీ